తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో బసంత్ నగర్ చెందినటువంటి అనిల్ గౌడ్ అనే లారీ ఓనరు తన లారీ వాహనాన్ని హైటెన్షన్ వైర్లకు సమీపంలో పెట్టి ఆ లారీ పైన ఎక్కి హైటెన్షన్ వైర్లు ముట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ కాసేపు హల్చల్ చేశాడు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు నచ్చజెప్పినా కూడా లారీ దిగలేదు. అక్కడే ఉన్నటువంటి ఆర్టీఓ అధికారి రంగారావు గారు బాధితునికి హామీ ఇవ్వడంతో కిందికి దిగడం జరిగింది. అయితే బాధితుని కథనం మేరకు ఆర్టీఓ అధికారులు తనను కావాలని లంచం నెల ఇవ్వాల్సినటువంటి 8,000 రూపాయల లంచం ఇవ్వనందుకు కారణంగా తన లారీ పైన అర్ధరాత్రి పూట కేసులు పెట్టారని కూడా బాధితుడు వాపోయాడు. ఆర్టీఓ అధికారులు వందలాది ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీలను పట్టుకోవడం లేదు, కానీ ఒక మట్టి తరలిస్తున్నటువంటి నిబంధనల ప్రకారం తరలిస్తున్న తనను ఇలా వేధించడం పట్ల అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట అన్న విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపించారు. ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిలో ఉన్నటువంటి ఇసుక క్వారీలను మూసివేస్తాం, అధికారంలోకి వచ్చిన తెల్లారే మూసివేస్తామంటూ మాట ఇచ్చి మాట తప్పారు. అలాగే మంత్రిని ఎమ్మెల్యే ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిల సీఆర్ బాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మరుసటి రోజునే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కార్లను మూసివేస్తానని చెప్పి ఈరోజు నిత్యం 24 గంటలు ఇసుక కార్లు నడిపేందుకు అనుమతులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా సీరబాబు గుర్తు లేదా అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. వెంటనే ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ఇసుక క్వారీలను మూసివేయాలి, లేని పక్షంలో ఇసుక లారీలన్నీ కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ బంజారాల హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు సంత్ సేవాలాల్ అంటూ కూడా కొనియాడారు. ధర్మం సత్యం పట్ల బోధించి అందరు బడుగిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినటువంటి మహనీయుడు సంత్ సేవాలాల్ అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియాంక గాంధీజీ మీరు ఇచ్చిన ఉచిత స్కూటీ హామీని ఎప్పుడు అమలు పరుస్తారని శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్ట్ కార్డు ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉచిత స్కూటీ హామీ అమలుపై ఊసెత్తడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉచిత స్కూటీ హామీని అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉచిత స్కూటీ హామీ అమలయ్యే వరకు పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనలు తెలియజేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గిరిజన జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకొని అభివృద్ధి చేసుకున్నామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వనపర్తి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డుకు 73 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి 22 కోట్లు మంజూరయ్యాయని వాటి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత స్కూటీ హామీ అమలుపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూత్ డిక్లరేషన్ లో 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు గడిచిన ఉచిత స్కూటీ హామీని అమలు చేయట్లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత స్కూటీ హామీని అమలు చేసే వరకు పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనను తెలియజేస్తామని విద్యార్థులు అన్నారు.
హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోల్ మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో హైన సంచారం కలకలం రేపుతూ ఉంది. ఇప్పటికే 2 రోజులుగా సంచరిస్తూ ఆవులు దూడలపై దాడి చేస్తూ చంపేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటవీ శాఖ అధికారులు హైనాను బంధించడానికి ఇప్పటికే అక్కడ బోన్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీలైనంత తొందరగా హైనాను పట్టుకొని తమ మూగ జీవాలను కాపాడాలని ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోరుతున్నారు. మహబూబా జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే శ్రీ సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్లోని సంతు సేవాలాల్ గుడి వద్దకు శంకర్ నాయక్ వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ తనను పోలీసుల ద్వారా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే లేదని, దాంతోపాటు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి మరోసారి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శంకర్ నాయక్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటితో పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లక్నవరం చెరువు నుంచి ఈసారి జంపన్న వాగులోకి నీళ్లు వదలకపోవడంతో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 4 రోజుల్లో 5 లక్షలకు పైచిలకు భక్తులు మినీ మేడారం సందర్భంగా మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా నిరసన కార్యక్రమం దిగారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మాకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా ఊసెత్తడం లేదు. ఆ దిశగా ఒక్కడు కూడా ముందుకు పడలేదంటూ పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపారు విద్యార్థులందరూ కూడా. ఈరోజు ఉదయాన్నే పోస్ట్ కార్డు ద్వారా ప్రియాంక గాంధీకి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వేర్ ఈజ్ మై స్కూటీ అంటూ విద్యార్థులు నినాదాలు కూడా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో 4 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కరు కూడా అమలు కావట్లేదు. ప్రధానంగా చదువుకుంటున్నటువంటి యువతులందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నికల హామీలు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ కూడా విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తెరలేపారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా అన్ని కళాశాలల్లో, అన్ని డిగ్రీ కళాశాలలో కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, కాంగ్రెస్ పార్టీ స్కూటీలు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్లో చనిపోయినటువంటి కోళ్ల ఘటన పట్ల ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా ఆ తాగునీటి రిజర్వాయర్ను పరిశీలించారు. చనిపోయినటువంటి వందలాది వేలాది కోళ్లను ఎవరు ఇందులో పడేశారంటూ కూడా విచారణ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ల ఫారం యజమానులను కూడా పిలిపించి వారికి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బౌఫ్లు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇలాంటి చనిపోయినటువంటి కోళ్లను తాగునీటి రిజర్వాయర్లో ఎందుకు వేశారంటూ కూడా ఎస్పీ కలెక్టర్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా రిజర్వాయర్ వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఎస్పీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘనంగా స్వాగతం పలికారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో చౌటుప్పల్ వద్ద ఆమెకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోనే త్రిపులార్ బాధితులు ఎక్కువగా ఉన్నారు, భూములు కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బాధలు తీర్చాలి, వాళ్ళ డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా ఆమె సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా త్రిపులార్ బాధితులకు న్యాయం చేస్తామని రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాటిచ్చారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. ఉన్న పొలాలన్నీ భూములన్నీ కూడా పోయి సర్వస్వం కోల్పోయి బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి న్యాయం చేకూర్చేలాగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నట్లు కూడా ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా అటు చిన్నకోడూరు మండలంలోని పలు చెరువులు, ఇటు నంగునూరు మండలంలోని పలు చెరువులు ఈ నిండు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నాగరాజుపల్లికి సంబంధించిన చెరువు
పూర్తిగా నిండిపోయి మద్దతు దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు చిన్న కోడూరు మండలంలోని పెద్ద కోడూరు, చిన్న కోడూరు, మాచాపూరు, ఎల్లాయిపల్లి తదితర ప్రాంతాలకు సంబంధించిన చెరువులన్నీ నిండిపోయాయి. మరోవైపు రామునిపట్ల, సికింద్రాపూర్ తదితర ప్రాంతాలకు సంబంధించిన చెక్ డ్యాములు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిండు ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చెరువుల్లోకి చేరుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసీఆర్, హరీష్ రావుల కృషి ఫలితంగా ఇక్కడి గోదావరి జలాలు రావడం జరిగిందని చెప్పి రైతులంతా కూడా చెప్పుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇటు పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు సిద్దిపేట నియోజకవర్గంలో, అటు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి రవీందర్ సింగ్, అట్లాగే సిద్దిపేటలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జగ్గు మల్లారెడ్డితో పాటు పలువురు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమను గెలిపించాలని చెప్పి ప్రజలను, అటు ఉపాధ్యాయులను, పట్టభద్రుల్ని వారు కోరడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంత్ సేవాలాల్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డును ఏర్పాటు చేయవద్దని డిమాండ్ మేరకు జరుగుతున్న ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఆటోలతో అక్కడి ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. యథావిధిగా రిలే నిరాహార దీక్షలు కూడా అక్కడ కొనసాగాయి. ఇక నర్సాపూర్లో, ఇటు మెదక్ జిల్లా నర్సాపూర్లో అక్కడ సంత్ సేవాలాల్కు సంబంధించిన జయంతి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి సంత్ సేవాలాల్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు నిన్న చనిపోయినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇద్దరికి కూడా, అటు శ్రీనివాసు, రమేష్లు ఇద్దరికి ప్రభుత్వం 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇటు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు ఆందోళన చేపట్టడం జరిగింది. అక్కడ మార్చురీ వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఆ యాక్సిడెంట్లో మృతి చెందిన నేపథ్యంలో ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు 3 చొప్పున మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న 3 మొక్కలు నాటి మొక్కతో సెల్ఫీ దిగారు. అలాగే బోత్ నియోజకవర్గంలోని నేరడుగొండలో తన ఇంటిలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మొక్కలు నాటి మొక్కతో సెల్ఫీ దిగారు. అలాగే ఉట్నూరులోని తన ఇంటిలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు రాథోడ్ జనార్దన్ 3 మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన సందర్భంగా కానుకగా అందించాలని, హరిత తెలంగాణకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చోడ మండలం ముప్రా గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి సుభాష్లు తమ మనుమడికి కేసీఆర్గా నామకరణం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తమ గ్రామం దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిందని, ఇందుకు కేసీఆరే ప్రధాన కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతోనే తమ గ్రామము ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దబడిందని, ఇందుకు కేసీఆర్కి సదా రుణపడి ఉంటామని, అందుకే తమ మనవడికి కేసీఆర్ అని నామకరణం చేశామని ఈ సందర్భంగా ఇచ్చోడ మండలం ముక్రాకే మాజీ సర్పంచ్ మీనాక్షి సుభాష్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పథకాలన్నీ కూడా తమ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని, అందుకే తమ గ్రామము అన్ని రకాలుగా అభివృద్ధి సాధించిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఇక మరో వార్తా విషయానికి వస్తే లంబాడి గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతిని జిల్లాలో గిరిజన లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూరులో సేవలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ ఆలయం నుంచి సేవలాల్ జెండా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవలాల్ విగ్రహానికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా సేవలాల్ అడుగుజాడలు నడవాలని పిలుపునిచ్చారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నాగర్ కర్నూలు జర్నలిస్టులు ప్రశ్నించారు. తెల్కపల్లి మండల కేంద్రంలోని తాడూరుకు సంబంధించినటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులకు అస్వస్థత విషయంలో ప్రసారం చేసినటువంటి వార్తను తప్పుపట్టి జర్నలిస్టులపై కేసులు తెల్కపల్లి పోలీస్ స్టేషన్ లో చేయడం పట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టులు మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విచారణ లేకుండా దాంట్లో జర్నలిస్టుల పేర్లు నమోదు చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడంతో పాటు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్డీఓ కార్యాలయం నుంచి డిఎస్పీ కార్యాలయం వరకు వెళ్లి డిఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. తప్పుడు కేసు నమోదు చేసినటువంటి కేసును వెంబడే ఎత్తివేయాలని చెప్పేసి డిఎస్పీకి వినతి పత్రం ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిఎస్పీని కోరినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా గిరిజనులు జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి, ఆమన్గల్, కర్తాల్తో పాటు పలు మండల కేంద్రాల్లో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆమన్గల్లో జరిగినటువంటి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో పాటు కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనురాధ పత్యానాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కర్తాల్లో జరిగినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ జయంతిలో ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ తో పాటు పలువురు గిరిజన నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి. కల్వకుర్తిలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్వ సత్యంతో పాటు బిఎస్సిహెచ్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సూర్యలత కాటన్ మిల్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రావుతో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి అధికారికంగా జరిపేవారని చెప్పేసి రాబోయే రోజుల్లో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి గిరిజనులు కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ భోగ్ బండారుతో పాటు ప్రత్యేక పూజలు చేసి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులంతా కూడా నృత్యాలు చేస్తూ ఎంతో సంతోషంగా ఆడిపాడినటువంటి పరిస్థితి కనిపించింది.